వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర. దీపక, నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దత్త చరిత్రను వినాలని కోరిక కలగటం గొప్ప విశేషం. తప్పకుండా చెబుతాను. ఈ రూపముగా ఆ దత్తదేవుణ్ణి స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు. ఈ సద్గురుదేవుని యొక్క కథ అద్భుతం. చెప్పినవారు విన్నవారు ధన్యులవుతారు. సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ మంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలో అన్నీ చెప్పటం ఎవ్వరి తరమూ కాదు. ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు అన్నీ చెబుతాను. ముందుగా అష్టోత్తర శతనామవళితో దత్తాత్రేయుని మన మనోమందిరములో పూజిద్దాం. నమస్కార ప్రియుడు స్వామి, స్మరణ మాత్ర సంసుష్టుడు స్వామి. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజాక్షర సంపుటితో చివరగా దత్తనామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు. స్వామి సంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు. ఓం శ్రీం హ్రీం దత్తాయ నమః, ఓం దేవదత్తాయ నమః, ఓం బ్రహ్మదత్తాయ నమః, ఓం విష్ణుదత్తాయ నమః, ఓం శివదత్తాయ నమః, ఓం అత్రిదత్తాయ నమః, ఓం ఆత్రేయాయ నమః, ఓం అత్రివరదాయ నమః, ఓం అనసూయాయ నమః, ఓం అనసూయ సూనవే నమః, ఓం అవధూతాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం ధర్మపరాయణాయ నమః, ఓం ధర్మపతయే నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధిపతయే నమః, ఓం సిద్ధిసేవితాయ నమః, ఓం గురవే నమః, ఓం గురుగమ్యాయ నమః, ఓం గురుర్ఘోరుతరాయ నమః, ఓం గరిష్టాయ నమః, ఓం వరిష్టాయ నమః, ఓం మహిష్టాయ నమః, ఓం మహాత్మనే నమః, ఓం యోగాయ నమః, ఓం యోగపతయే నమః, ఓం యోగీశాయ నమః, ఓం యోగాధీశాయ నమః, ఓం యోగపరాయణాయ నమః, ఓం యోగిధ్యేయాంగ్రి పంకజాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం దివ్యాంబరాయ నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం శ్వేతాంబరాయ నమః, ఓం చిత్రాంబరాయ నమః, ఓం బాలాయ నమః, ఓం బాలవీర్యాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం కిశోరాయ నమః, ఓం కందర్పమోహనాయ నమః, ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః, ఓం సురాగాయ నమః, ఓం విరాగాయ నమః, ఓం వేతరాగాయ నమః, ఓం అమృతవర్షిణే నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం అనుగ్రహ రూపాయ నమః, ఓం స్థవిరాయ నమః, ఓం స్థవీయసేన నమః, ఓం ఊర్ధ్వరేతసేన నమః, ఓం ఏకవక్త్రాయ నమః, ఓం అనేక వక్త్రాయ నమః, ఓం ద్వినేత్రాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం ద్విభుజాయ నమః, ఓం షడ్భుజాయ నమః, ఓం అక్షమాలినే నమః, ఓం శంకినే నమః, ఓం గదినే నమః, ఓం మునయే నమః, ఓం మాలినే నమః, ఓం విరూపాయ నమః, ఓం స్వరూపాయ నమః, ఓం సహస్ర శిరసే నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం సహస్రాయుధాయ నమః, ఓం సహస్రపాదాయ నమః, ఓం సహస్రపద్మార్చితాయ నమః, ఓం పద్మపాదాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మమాలినే నమః, ఓం పద్మగర్భారుణాక్షాయ నమః, ఓం పద్మకింజల్కవర్చసే నమః, ఓం జ్ఞానినే నమః, ఓం జ్ఞానగమ్యాయ నమః, ఓం జ్ఞాననిష్టాయ నమః, ఓం జ్ఞాన స్థిమితమూర్తయే నమః, ఓం ధూళిధూసరితాంగాయ నమః, ఓం చందనలిప్తమూర్తయే నమః, ఓం భస్మోధూళిత దేహాయ నమః, ఓం దివ్యగంధానులేపినే నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః, ఓం వరీయసేన నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మరూపాయ నమః, ఓం విష్ణవే నమః,
ఓం విశ్వరూపిణే నమః ఓం శంకరాయ నమః ఓం ఆత్మనే నమః ఓం అంతరాత్మనే నమః ఓం పరమాత్మనే నమః. నాయన దీపకాదత్త దయ వల్ల నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామవళి ఇది. స్వామి అనంతనామధేయుడు, అనంత రూపములు కలిగిన వాడు. ఈ శతనామవళిని భక్తి శ్రద్ధలతో 3 కాలాలలో జపించేవాడికి అష్ట ఐశ్వర్యములు లభిస్తాయి, ఆది వ్యాధులు తొలగుతాయి, కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదం. నాయన దత్తాత్రేయ స్వామి వారు పరస్పర విరుద్ధ రూపాలలో తిరుగుతుంటారు, భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు. ఒక్కోసారి జటామండలధారిగా, మరుక్షణములో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పేతాంబరుడుగా కనిపిస్తాడు. ఒక్కోసారి మహావిద్వాంసుడుగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడుగా, మదమత్తుడుగా కనిపిస్తారు. ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు, ఒక్కోసారి మహేశ్వరీయ సంపన్నుడుగా కనిపిస్తారు. నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు, అంతుపట్టని రహస్యం. హరి హిరణ్య గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు. గంగలో స్నానము చేసి, కొల్హాపురులో భిక్ష చేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు. స్మతృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానమున్నది. దీనినే దత్త కవచము అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ల కొసల వరకు ఒక్కొక్క అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో, మనోబుద్ధి చిత్త అహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. దత్త కవచదారులకు ఏ రంగములోనూ అపజయముండదు. శత్రు భయాలు, దుష్టపేడలు, గ్రహబాధలు, భూత ప్రేత పిశాచాల హింసలు దరిదాపులకు కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్ర కవచం. దీనితో పాటు దత్తమంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమీ లేదు. దత్తమంత్ర దీక్షణ పొందిన వారికి చతుర్వేద పురుషార్థాలు లభించినట్లే. ఇంతగా జపించలేని వారు దత్తనామాన్ని రోజుకు కనీసం 10 సార్లైనా స్మరించాలి. స్మరించే ముందు దత్తస్వామిని హృదయములో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోదూలిత దేహుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్ కాంతి కలిగిన జడలు కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి. నాయన దీపక, దత్తస్వామి అవతార గాథ చాలా మనోహరముగా ఉంటోంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు. కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. తన భక్తులైన యధు, కార్య వీర్యార్జున, కార్త వీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు. ఈ దత్తలీలలన్నీ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను. విదుర మైత్రేయ సంభాషణ. సౌనికాది మునులారా వింటున్నారు కదా, మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెబుతున్నాడు. ఇవి విన్నవారిని, చెప్పిన వారిని ముక్తిల్ని చేసే దత్తలీలలు. ఇవి అతి పురాతన గాథలు. దీపక వేద ధర్ముల సంభాషణగా చెబుతాను వినండి అన్నాడు సూతుడు. స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి 2 కొడుకులు, 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేవి కూతుళ్ళు పేర్లు. వీరిలో ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేశారు. వీరిలో దేవహూతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. 9 మంది కన్యలు, సౌందర్య రాసులు, బ్రహ్మపుత్రులు. 9 మంది వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయను అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అధర్వుడు,
కలను మరీచి శ్రద్ధను అంగీరసుడు, అహిర్భువను పులస్తుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహము చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్ర, దత్త, దుర్వాసులుగా జన్మించారు. సృష్టి, స్థితి, లయ కారకులు. ఇలా జన్మించటానికి బలమైన కారణం ఉంది. చెబుతాను వినమని మైత్రేయుడు చెబుతున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. విదురా, ఒకానొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించడం కోసం అనసూయ సహితుడే వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకు కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాల మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగము నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీన్ని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనరూఢులై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర, ఋషీశ్వరులు వెంటరాగా అత్రి ఎదుట నిలిచినారు. ఎట్టెదుట త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీ నారాయణులు, హంసవాహనముపై వాణి చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో దివ్యాభరణములతో ఉజ్వలముగా ప్రకాశిస్తున్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించియున్నారు. ఋషులు, మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను. మీరు ముగ్గురుగా దర్శనమిస్తారు. మీకు ఇవేనా సాష్టాంగ నమస్కారములు అన్నాడు. అత్రి మునీంద్ర, నీ సంకల్పం గొప్పది, తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించిన సాకారులము, సగుణులము అయ్యి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతోంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్య తేజస్సులై జగతలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతముగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణాంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దుర్వాసుడు అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునికి చెప్పిన దత్త జన్మ వృత్తాంతం. నాయనా దీపక, దత్త జన్మ వృత్తాంతము విన్నావు కదా. ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియ చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు. బ్రహ్మఋషి నారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరములోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరిచాడు. ఆ సమయములో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునికి నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలయ్యినాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని ధర్మ ప్రబోధం చేయమని అభ్యర్థించాడు. అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి? అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతము చెబుతాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే ఆ జగరుడు చెప్పిన విషయాలు ఉన్నాయి, అవి చెబుతాను వినండి అని చెప్పటం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం లోకతత్వాన్ని ప్రత్యక్షముగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయముతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందముతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకున్నారు. అక్కడ కావేరీ నదిలో స్నానసంధ్యలు గావించి నదీ తీరములో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకుని ఉన్న ఒక మహర్షిని చూశారు. ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకుని పోయి ఉంది. కానీ శరీరం నుంచి దివ్య తపహ కిరణములు పెళ్ళుబుగుతున్నాయి. ఎవరి మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడి ఉన్నాడు?
ఉలుకు పలుకు లేదు, కదలిక మెదలిక లేవు. సమీపములో ఆశ్రమం కానీ కుటీరము కానీ లేదు. ఇది ఏమైనా వ్రతమా, నియమమా, లేదా ఇంకేదైనా ఉందా తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సు ఆంచి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావ అని భయముగా పలకరించాడు. ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూశాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు, మహానుభావ, ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు? శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉంది. అంటే మీరు చాలా కాలముగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట. ఇది ఏమైనా వ్రతమా, నియమమా? చాలా చిత్రముగా ఉంది. లోకములో ఏ ప్రయత్నము చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలముగా నిలిచి ఉండదు. ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు. అయినా మీ దేహం సముజ్వలముగా ప్రకాశిస్తోంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియచెప్పండి. ఎందుకులా పడి ఉన్నారో చెప్పండి అన్నాడు. ప్రహ్లాద, నిజముగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయటం నాకు ఆశ్చర్యముగా ఉంది. అయినా అడిగావు కాబట్టి చెబుతాను. దీనివల్ల నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆలకించు. కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండములో తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీమ. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తోంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవటానికి, సుఖాలు పొందటానికి మనుజులు ఏవేవో కర్మలు చేస్తుంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలని ఆచరించవలసిన పని ఏముంది? సుఖం, ఆత్మస్వరూపం, భోగాలు అనేవి కల్పితములు, అశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంకా కర్మలు ఎందుకు ఆచరించాలి? అందువలన నిశ్చేష్టుడనై నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకోలేని వాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరములా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమాములు వెంట పరిగెత్తుతున్న వాని వలె ఉన్నాడు. కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల వలయములో సుడిగుండములో తిరుగుతూ ఉన్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది. ప్రహ్లాద, ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు కదా, అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దాని వల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖం, దాన్ని కాపాడుకోవటంలో దుఃఖం. రాజ, చోర, శత్రు, పుత్ర, మిత్ర, కలత్ర, యాచకాదులు అపహరించుకోపోతారేమోనన్న దుఃఖం అనుక్షణము భయపడటమే. ధనికులకు నిద్రాహారములు ఉండవు. పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటోంది అరిషడ్వర్గం సంతానముగా. అంచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలివేయటం ఉత్తమం. ప్రహ్లాద, ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్టకష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి. పట్టులో లోభముతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించుకుపోతాడు. తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు? అలాగే మానవులు ధనం కూడబెడతారు, చివరకు దాని వల్లనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల్ని చూసి వైరాగ్యం నేర్చుకున్నాను. ఇంకొకటి మహాసర్పం. కొండ చిలువ ఉంది చూచావా? అది కదలదు, మెదలదు. అందుబాటులో ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తోంది. తనకై తను సొంతముగా ప్రయత్నం చేయదు. ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడి ఉంటోంది. ఎన్నాళ్ళైనా ఈ అజగరం ఇలాగే పస్తులుంటోంది. ఈ అజగరాన్ని చూసి
సంతుష్టిని నేర్చుకున్నాను. లేదని ఎవరిని అడగను, రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఆ అనను, ఏది ఇచ్చినా వద్దు అనను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టినా, గుడ్డ పేలకలే ధరించినా, అసలు ధరించకపోయినా నా మనస్సుకు తేడా లేదు. పల్లకి ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూర చందనములు రాసుకున్న, దుమ్ము ధూళిలో ఉన్నా నాకు ఒక్కటే. అంశతూలిక తల్పాల మీద పడుకున్న, పట్టుపరుపులపై ఉన్న, బండరాతిపై ఉన్న, అవమానించిన, ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగా ఆదరిస్తాను. సగుణమైన, నిర్గుణమైన, అధికమైన, అల్పమైన నాకు ఒక్కటే. నాది సర్వ సమదృష్టి. దీనివల్ల సుఖ దుఃఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజెయ్యగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సు అహంకారములో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవముతో ఆత్మస్థితిలో ఏకనిష్టలో ఉంటున్నాను. ప్రహ్లాద, నీవు యోగ్యుడువు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలా మందికి లోక విరోధముగా, శాస్త్ర విరుద్ధముగా కనిపిస్తోంది. కానీ నీవు అర్థం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకు ఉంది. గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదుడు అమితానందములో ఆ మహానుభావుణ్ణి సేవించి, అర్చించి, పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకున్నాడు. ధర్మరాజా, ప్రహ్లాద, అజగరుల వృత్తాంతం విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. నాయనా దీపక, విన్నావు కదా, యోగ విద్య విశారదుడు అయిన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యములో, గురుదేవా, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు. ఇదేమిటో నాకు అర్థం కాలేదు, వివరించండి అని దీపకుడు సవినీయముగా వేడుకున్నాడు. నాయనా దీపక, దీనిని నీవు అనుసంధానం చేసుకోవటములో పొరపాటు పడుతున్నావు. మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని. అదీగాక బ్రహ్మనారదునికి చెప్పిన విషయం గుర్తు చేసుకో. తన పాద పద్మములను సేవించిన యధు, కార్తివీర్య, ప్రహ్లాద, అలర్కులను దత్తదేవుడు ఆత్మ విద్య బోధించాడని బ్రహ్మదేవుడు చెప్పలేదు. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తోంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెబుతాను, ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెబుతున్నాడు. అవధూత యదు మహారాజు సంవాదం. నాయనా దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం బోధించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు, ఉద్ధవా, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరు మటుకు వారు తెలుసుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకనే సాంఖ్యులు మానవ శరీరములోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. సృష్టిలో అపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాశులు ఉన్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకిష్టం. ఎందుకంటే ఆ శరీరములోని సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. ఇందులో నివసించే మనో, బుద్ధి, చిత్త, అహంకారములు జడ పదార్థములు. వాటిని ప్రకాశింపజేసి చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో ఉండాలి. అందుచేత వెతుకుదాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటారు. బుద్ధ్యాధులు సాధనములు కనుక వీటికి సాధ్యులు ఉండాలి అని అనుమాన ప్రమాణములో నన్ను అన్వేషిస్తున్నారు. కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే కొంతవరకు అవధూత, యదువు
సంవాదము గురించి చెబుతాను, ఆలకించు. యదువు తెలుసు కదా, యయాతి పుత్రుడు, మహా తపస్సాలి, ధర్మాజ్ఞుడు ఒక్కరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు: మహానుభావ, నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి అయిన జడుడులా ఉన్మత్తుడుగా సంచరిస్తున్నావు. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసం నీవు ఏ పని చేయటం లేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది? పండితుడవయ్యుండి బాలుడుగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని? సాధారణముగా మానవులు పడే ఏ తాపత్రయము నువ్వు పడ్డట్లుగా లేదు. సిరి సంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రమ్మంతైనా ప్రయత్నం చేయటం లేదు. ఇది చాలా వింతగా ఉంది. అందరికన్నా భిన్నముగా ఉంది నీ తీరు. గంగా నదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో ఉంటున్నావు, ఒంటరిగా గడుపుతున్నావు, ఎవరి జోలికి పోవటం లేదు, ఏ స్పర్శలు నీకు అంటటం లేదు, అయినా ఎప్పుడూ ఆనందముగా కనిపిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమయ్యింది? దయచేసి ఇది తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అవధూత ఇలా చెబుతున్నాడు: యదు మహారాజా, నాకు 24 మంది గురువులు, ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణములో జ్ఞానం పొందాను. జీవన్ముక్తుడనై సంచరిస్తున్నాను. పంచభూతాలు, సూర్య చంద్రులు, అజగర కపోతములు, సముద్ర పతంగాలుగా, మధుకర గజాలు, మధుహారి హరిణములు, మేన పింగళలు, కురర బాకులు, కన్యకా సరకారులు, సర్పకేటక ఓర్ణనాభాలు, ఇవి నా 24 గురువులు. భూమి మానవులు కాళ్లతో త్రొక్కినా, గుణపములు తీసుకుని త్రవ్వినా భూమి ఓర్చుకుంటోంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను. వాయువు, అలాగే మన శరీరములో ఉండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తోంది, కానీ విషయవాంఛలకు అతీతముగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి. జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తోంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమముగా గ్రహిస్తోంది. అయినా గంధగుణం వాయువుకు లేదు. యోగి అయిన వాడు ఈ 2 గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరములోకి ప్రవేశించిన ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్లేపత్వం అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి. ఆకాశం, ఆకాశము నుండి సర్వవ్యాపకత్వము, సర్వబ్రహ్మతత్వం, అభంగత్వము, అసంగత్వము గ్రహించాను. జలం, జలము నుండి నిర్మలత్వం, స్నిగ్ధత్వము, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తలుసుకున్న వారిని పావనం చెయ్యగలుగుతారు. అగ్ని, అగ్ని మహా తేజస్వి, సర్వభక్షకుడు అయినా సర్వదా పవిత్రుడు, అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపములో మాత్రమే ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవులో ఉంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను అగ్ని నుండి. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగ జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం. చంద్రుడు, చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు. అవి అతడి కలలే గాని అతని పూర్ణ రూపము కాదు. అలాగే సద్భావ వికారములు శరీరమునకే కాని ఆత్మకు కాదని తెలుసుకున్నాను చంద్రుని వల్ల. సూర్యుడు, సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలశయాలలో కనిపించి అనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకముగా కనిపిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు. అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు. పరిశుభ్రపరచి వర్షములుగా కురిపిస్తూ ఉంటాడు. కానీ అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే
ఇంద్రియాదులతో సుఖదుఖాదులన్నింటినీ సమదృష్టితో చూడాలని, వాటికి అతీతుడుగా నిత్యశుద్ధుడుగా ఉండాలని తెలుసుకున్నాను సూర్యుడి నుండి. యయాతినందన, తక్కిన 17 మంది గురించి చెబుతాను, తెలుసుకో. ముందుగా కపోతం గురించి విను. కపోతం వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర.